తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే రేవంత్ సర్కార్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాగూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు 5,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత పాలకులు దశాబ్ద కాలంగా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని, 9 లక్షల నూతన రేషన్ కార్డుల జారీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఐకాన్గా మారిందని అన్నారు. తెలంగాణలో కార్మిక కర్షక పాలన సాగుతోందని, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని, ఇక 111 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గడపకు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యే విధంగా రూపకల్పన జరిగిందని, అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆకాంక్షించారు. బొమ్మల లక్ష్మి వేదిక మీద ఈ అవసరం నిర్మల గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.